హస్తం గుర్తుకి ఉదయం గారి నాయకత్వం, ఉదయం గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వం. హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి. పైకి ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం. రోడ్డు మీద ఇవ్వండి ఒకసారి అది చూసి గుర్తుకి. కాంగ్రెస్ పార్టీ బోడికి బలరాం గారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది. హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి. ఉదయం గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉదయం గారి నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రి తుమ్మల గారి నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రి తుమ్మల నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి. ఉదయం గారి నాయకత్వం, ఉదయం గారి నాయకత్వం, మంత్రి తుమ్మల నాయకత్వం, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పోలిక బలరాం గారికి, పోలిక బలరాం గారికి. హస్తం గుర్తుకి, హస్తం గుర్తు. వాసులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఆయన గురించి ఆయన గౌరవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పోలి బలరాం గారికి ఓటేద్దామని నిర్ణయించుకున్నాం. మన పెద్ద సహకారంతో అందరం కలిసి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భద్రాచలం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మాకు కావాల్సిన ఇక్కడ అభివృద్ధి, ఈ అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారో, మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో నమ్మకం కలిగిద్దో ఆ పార్టీకి వేయాలని మేము ఇటీవల ముఖ్యంగా నాయకులు కార్యకర్తల సమావేశంలో అనుకున్నాం. ఈరోజు భద్రాచలం అభివృద్ధి చెందాలంటే తుమ్మల నాగేశ్వర నేతృత్వంలోని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. రాగానే కరకట్ట, ఏదైతే కరకట్ట నిర్మాణం ఈ భద్రాచలానికి ఇప్పుడు వరద ముంపు కాకుండా కరకట్టని వెంటనే పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే రామాలయ అభివృద్ధి కూడా తుమ్మల నాగేశ్వర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రామాలయానికి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో మేము అందరం కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మేము మద్దతు తెలియజేస్తున్నాం. అంటే పోలిక బలరాం గారి యొక్క హస్తం గుర్తుకు ఓటేసి, అమూల్యమైన ఓటేసి అత్యధిక మేధతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి. ఇప్పుడు రేపు 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పోలిక బలరాం గారికి మద్దతుగా భద్రాచలం డివిజన్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది అనుకోవచ్చు తెలంగాణలో మరి బీజేపీకి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రాలో మీరేంటి కాంగ్రెస్ పార్టీ అంటే, మేము ముఖ్యంగా చూసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భద్రాచలం అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో భద్రాచలాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వర గారు మంత్రివారిగా ఉన్నప్పుడు. ఈ భద్రాచలాన్ని ఇవాళ ఈ విధంగా భద్రాచలం ఉందంటే అది తుమ్మల నాగేశ్వర గారి పుణ్యం అని మన అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మరి 2019లో ములుగు నుంచి వచ్చినటువంటి సోదయ్య గారి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన తిరగటం కూడా జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆయన 10,400 ఓట్ల మేరతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మేము కూడా
పొదవీరా గారు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చూసాం. ఆయన కూడా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఆయన కూడా అలాగే చూడటం జరిగింది. అదే కోవాలో మేము కూడా మొన్న కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొదవీరా గారికి మద్దతు తెలపడం జరిగింది. దుర్దుత్సవత్తు మరి తెలుసు మనకి, ఈ 10 సంవత్సరాలు భద్రాచలానికి ఒక తట్ట మట్టి అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ఖమ్మం జిల్లాలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఈ భద్రాచలంలో మరి అప్పుడు వెంకట్రావు గారు నిలబడ్డారు. దానికి ఆయన 2 సార్లు ఓడిపోయారు కాబట్టి సానుభూతితో మరి ఏదైనా ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన కూడా మొన్ననే ఒక 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తే ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానివ్వండి, వ్యవసాయ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ భద్రాచలం భద్రాచలం రామాయణం అన్న ఒక మక్కువ ఉన్న మనుషులు కాబట్టి తప్పకుండా ఈ 10 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి భద్రాచలం అభివృద్ధి ఈ ముగ్గురు వల్ల అవుతుందని చెప్పి, అదేవిధంగా ఇక్కడున్న పొదవీరా గారు కూడా ఈ భద్రాచలానికి తప్పకుండా నేను ఏదో చేయాలనే ఆంక్షతో ఉన్నారు. ఆయనకు కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కూడా ఆయనకి రావడం జరిగింది. ఈ నలుగురు కూడా భద్రాచలం అంటే ఒక మక్కువ ఉన్న వ్యక్తులు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు 83లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ చర్ల మండలంలో చెర్లలో పార్టీలో జాయిన్ అయ్యాను, ఆయన ఈ స్థితికి ఎదిగానన్న నమ్మకంతో సత్తుపల్లి కన్నా భద్రాచలానికి ఎక్కువ సేవలు చేసి ఈ రామాలయానికి ఆ పుష్కర్ ఘాట్ కానివ్వండి, టెంపుల్ డెవలప్మెంట్ కానివ్వండి, 86లోనే ఎన్టీ రామారావు గారు ఆ కళ్యాణ మండపం కానివ్వండి, మిథాలయ స్టేడియం కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, ఎడల్పు చేసిన రోడ్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, భద్రాచలంలో ఆ రోజున 25 ఏళ్ల క్రితమే ఆ బ్రహ్మాండమైనటువంటి కరకట్ట, ఆ కరకట్ట వల్ల ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మొన్న వేల మంది చనిపోయేటోళ్ళు, మరి ముందు చూపితే చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట కట్టడం వల్ల మొన్న వేలాది మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.